అదేవిధంగా ఈ సంవత్సరము మరి ధరల విషయానికి వచ్చినట్లయితే మరి మనకు ముందుగా చెప్పుకున్న దాని ప్రకారం మరి రైతాంగం అంతా కూడా ఎర్రటి ధాన్యమును పండిస్తే చాలా మంచిది. కొంత గోధుమ ధాన్యములు కూడా మనకు చక్కటి పంటను ఇచ్చే అవకాశము ఉన్నది. కనుక గమనించి మరి ఈ యొక్క గోధుమ ధాన్యములను అదేవిధంగా ఎర్రటి ధాన్యమును పండిస్తే కొంత మంచి కలిగే అవకాశం ఉంది. ఇకపోతే మరి ధరల విషయాలకు వస్తే ఉల్లిగడ్డ ధరలు, ఎల్లిపాయ ధరలు, అదేవిధంగా జాజికాయ, జాపత్రి, బంగారము, వెండి ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా కాఫీ పొడి, టీ పొడి ఇత్యాది, అదేవిధంగా మత్తు పదార్థాలు, పానీయములు, జీలకర్ర, ఉప్పు వంటి ఆహార పదార్థాలు, మాదకద్రవ్య పదార్థాల్లో ధరల్లో కూడా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. ఈ సంవత్సరము గోధుమ, సద్య, అదేవిధంగా సజ్జలు, గోధుమలు మరి వాటికి సంబంధించిన జాతులు ఏవైతే ఉంటాయో ఆ ధాన్యములను పండించడం ఈ యొక్క సంవత్సరము కొంత మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచనలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి జరిగే అవకాశం ఉంది. కనుక ఏమి చేసినా ఆచిచూచి వ్యవహరించడం ఈ సంవత్సరము శుభాలను కలిగింప చేసే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ పంచాంగాన్ని అనుసరించండి. పంచాంగంలో ఉన్న విషయాలను చూసుకుంటూ ముహూర్తాలను పెట్టుకొని తద్వారా మరి శుభ ఫలితాలు పొందవలసిందిగా కోరుతూ మరి రైతులు కానీ మరి ప్రజలందరూ కూడా మరి ఈ సంవత్సరము ధరలు అధికంగా పెరిగే అవకాశము, మరి యుద్ధ వాతావరణం వచ్చే అవకాశము, అదేవిధంగా ఆర్థిక అనిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా తమ కుటుంబ పాలనను సక్రమంగా ఆనందంగా ఆచరించుకునే విధంగా ఈ సంవత్సరం తీర్చిదిద్దుకోవడం చాలా మంచిది అని తెలియజేస్తూ మరి లోకములో ప్రతి ఒక్కరికి కూడా శ్వేతార్క గణపతి స్వామివారి అనుగ్రహము చేత ఎన్ని కష్టములు వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా అందించి వారి జీవితాలను ఆనందమయం చేసే విధంగా ఆ భగవంతుడు దోహదపడాలని ఆ స్వామిని మనసా వాచా కర్మన వేడుకుంటూ మరి నా వానికి విరామము తెలియజేస్తూ